ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో A2గా ఉన్న మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావుకు నాంపల్లి కోర్టు బెయిల్ని మంజూరు చేసింది. గుండె సంబంధిత చికిత్స కోసం భుజంగరావుకు 15 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. ఈ సందర్భంగా హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని భుజంగరావును ఆదేశించింది కోర్టు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. కుమార్, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఒక పెద్ద కీలక పరిణామం అనే చెప్పుకోవచ్చు. A2 నిందితుడు అయిన అటు భుజంగరావుకైతే మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ మాధురి. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో A2 ఉన్న అడిషనల్ ఎస్పీ భుజంగరావుకు ఈరోజు నాంపల్లి కోర్టు బెయిల్ అయితే మంజూరు చేసింది. ముఖ్యంగా 15 రోజులు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ కూడా నాంపల్లి కోర్టు ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ముఖ్యంగా తనకి గుండె సంబంధిత వ్యాధికి అతను గురవడంతో ప్రస్తుతం నాంపల్లి కోర్టు కూడా 15 రోజులు చికిత్స నిమిత్తం ఏదైతే మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేసింది. అలాగే మరొక పక్క ఈ 15 రోజులు కూడా హైదరాబాద్ విడిచి వెళ్ళొద్దంటూ కూడా ఆ కోర్టు ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలోని ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం అయితే సృష్టించింది. ముఖ్యంగా ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు ఇలాగ వరుసగా అరెస్టులు చేస్తూ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా పోలీసులు అయితే సేకరించారు. గతంలో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ హయాంలోని ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండేందుకు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ని కీలకంగా వాడుకుంది. అలాగే మరొక పక్క ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన ఆపోజిట్ పార్టీకి సంబంధించి డబ్బులను అదే సీజ్ చేయడం, అలాగే మరొక పక్క ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంతమంది కీలక నేతలు కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీలక నేతలు, అలాగే బడాబాబులు, రాజకీయవేత్తలకు సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్లు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలోని టెలిగ్రాఫ్ చట్ట ప్రకారం చూసుకున్నట్టయితే ఫోన్ ట్యాపింగ్ అనేది చట్ట విరుద్ధం. కానీ బీఆర్ఎస్ తాను అధికారంలో ఉండేందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ అయితే కీలకంగా వాడుకుంది. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది కూడా ఏదైతే అధికారికంగా నక్సలైట్లు, టెర్రరిస్టులకు సంబంధించి వాడతారు. కానీ బీఆర్ఎస్ గత ప్రభుత్వంలోని బీఆర్ఎస్ తన అధికారంలో ఉండేందుకు పూర్తిగా ఈ ఫోన్ ట్యాపింగ్ అయితే పూర్తిగా కీలకంగా వాడుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ ఫోన్ ఎప్పుడైతే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్పై పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం నిఘా పెట్టింది. ఎప్పుడైతే బీఆర్ఎస్ ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి దొరికిపోతామనే నేపథ్యంలోనే పూర్తిగా ఆధారాలను ధ్వంసం చేసే సమయంలోని ప్రణీత్ రావును అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ప్రణీత్ రావు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వరుసగా ఏదైతే SIBలో పనిచేసిన భుజంగరావు కావచ్చు, తిరుపతన్న, రాధాకిషన్ రావు ఇలా ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేశారు. వీళ్ళందరూ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ మొత్తం కూడా SIB చీఫ్ ప్రభాకర్ రావు చెప్తేనే చేసామంటూ కూడా వాళ్ళైతే స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ప్రస్తుతం ప్రభాకర్ రావు US క్యాన్సర్ సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటానంటూ కూడా తను కూడా ఒక లేఖ అయితే విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ఎప్పుడైతే ప్రభాకర్ రావు US నుంచి హైదరాబాద్ వచ్చి ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కీలక అంశాలు అతను చెప్తే తప్ప ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక కీలకంగా ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ప్రభాకర్ రావు US అయితే ఉన్నారు. ప్రస్తుతం అతను వచ్చిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఒక ముగింపు అయితే జరిగే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే భుజంగరావు అంటే A2 ఫోన్ ట్యాపింగ్లో A2గా ఉన్న ఎస్పీ భుజంగరావుకి అయితే నాంపల్లి కోర్టు బెయిల్ అయితే మంజూరు చేసింది. గతంలో రాధాకిషన్ రావు తన తల్లి చనిపోయినప్పుడు కూడా ఇదే విధంగా మధ్యంతరం బెయిల్ అయితే మంజూరు చేసింది. ఇప్పుడు ఏదైతే భుజంగరావుకి సంబంధించి తన గుండెకి సంబంధించిన వ్యాధితో బాధపడుతుండడంతో ఆ చికిత్స నిమిత్తం 15 రోజులు అయితే బెయిల్ అయితే నాంపల్లి కోర్టు మంజూరు చేసింది. ఈ 15 రోజులు కూడా హైదరాబాద్ విడిచి వెళ్ళొద్దంటూ కూడా కొన్ని షరతులు పెడుతూ బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. మాధురి. రైట్, థ్యాంక్ యూ కుమార్.